నేను ఈ ఊళ్ళో ఉండడానికి అలవాటు పడిపోయాను అండ్ దీన్నే కంఫర్ట్ జోన్ అంటారేమో. హాయ్, దిస్ ఈజ్ రూడీ అండ్ వెల్కమ్ టు మై కంఫర్ట్ జోన్. Does comfort zone really killing us? Most of the people will say comfort zone will make us lazy. You need to leave your comfort zone to achieve something in your life. But I don't believe that bullshit. Because I love my home, I love my mom, I love my farm, I love my friends are here. And what's the point of leaving all the things you like in your life and going somewhere else and struggling yourself to achieve something in your life? And the main intention behind this video is to document my comfort zone. అంటే నాకే విషయాలైతే కంఫర్ట్ అనే విషయాలని నేను డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. And that was the main reason I was recording this video. And basically కంఫర్ట్ జోన్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే we can do lot of things comfortably, confidently in our comfort zone. ఎందుకంటే బేసిక్గా మనకి ఫుడ్ గురించి బెడ్ గురించి భయం ఉండదు కాబట్టి మనం ఇంటి బయట ఎటు తిరిగి వచ్చినా కానీ సాయంత్రానికి ఫుడ్ రెడీగా ఉంటుంది, పడుకోవడానికి బెడ్ రెడీగా ఉంటుంది. అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ మనకి భయం లేకపోవడానికి. వెరస్ మా కంఫర్ట్ జోన్ వదిలి బయటికి వెళ్తే అవి దొరుకుతాయో లేదో అన్న భయమే మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ మై కంఫర్ట్ జోన్. అండ్ బేసిక్గా చెప్పాలంటే ఐ డిడ్ ఏ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఇన్ 2-3 cities. నాకు అక్కడ దొరికింది, ఇక్కడ ఏమేమి దొరికిందనే విషయాన్ని నేను డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అండ్ ఫ్రీడమ్ నాకు ఇక్కడ నచ్చింది. అదేంటంటే నాకు అక్కడ డబ్బులున్నా కానీ అండ్ జాబ్ ఉన్నా కానీ ఆ ఫ్రీడమ్ ఫీలింగ్ అయితే వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ వేరే నా కంఫర్ట్ జోన్ దాటిన ప్రతిసారి నాకు ఒక సైకిల్లా ఉండేదన్నమాట. పొద్దున్న వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి, సాయంత్రం రావాలి, అన్నం వండుకోవాలి, తినాలి, పడుకోవాలి, దెన్ రిపీట్. ఇదే సైకిల్ తిరుగుతూ ఉండేది. అండ్ ఓన్లీ నాకు ఒక సండే మాత్రమే ఏదైనా చేయడానికి అవకాశం ఉండేది. అండ్ సాటర్డే ఆఫీస్లో స్ట్రెయిన్ అయితే సండే కూడా రియలీ ఎంజాయ్ చేయడానికి కుదిరేది కాదు. అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఇన్కంఫర్టబుల్ ఇన్ దాట్ జోన్. అండ్ వేరేస్ ఇక్కడ నా కంఫర్ట్ జోన్ ఏంటంటే నాకు ఇల్లు ఉంటుంది, మా మదర్ ఉంటారు, అండ్ నాకు రూమ్ ఉంటుంది, అండ్ నాకు ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. నేను ఏం చేయాలనుకున్నా ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అండ్ నేను ఇక్కడ ఫార్మింగ్ చేయొచ్చు, చిన్న జాబ్ చేసుకోవచ్చు, నాకు నచ్చిన వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు, నాకు నచ్చిన ఫ్రెండ్స్తో తిరగచ్చు, నేను పుట్టి పెరిగిన ఊర్లో తిరగచ్చు. అండ్ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ వదిలి వేరే చోటుకి వెళ్ళి బతకడం అంటే కొంచెం కష్టంగా అనిపించింది. నాకు బాగా నచ్చింది అయితే ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ గురించి నాకు ఇది బాగా నచ్చింది. అండ్ నాకు ఇది నచ్చడానికి కూడా కారణం ఏంటంటే కంఫర్ట్ జోన్ కానిది ఎలా ఉంటుందో నేను చూశాను కాబట్టి కంఫర్ట్ జోన్ ఏంటో నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ నేను బయటికి వెళ్ళి అదంతా చేసి ఉండకపోతే నా కంఫర్ట్ జోన్ ఇదని నాకు తెలిసేది కాదు. బేసిక్గా ఎవరికైనా మన హోమ్ టౌన్ అండ్ మన హోమే కంఫర్ట్ జోన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏమీ ఇన్వెస్ట్ చేయకుండానే మనకు కావాల్సినవి మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి. బట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐ విల్ గివ్ ఏ క్లియర్ ఎగ్జాంపుల్ దట్ కంఫర్ట్ జోన్ రియల్లీ కిల్స్ us ఆర్ ఇజంట్. ఎందుకంటే ఆ క్లారిటీ మనకు రావాలి లైఫ్లో ముందుకెళ్ళాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంఫర్ట్ జోన్లో మోస్ట్లీ చూసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ సస్టైనబుల్ ఆర్ నాట్. ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది లైఫ్ లాంగ్ సస్టైన్ అవ్వాలి, అలా అయితేనే మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది. వేరే ఎక్కడైనా ఒక బ్రేక్ పడిందంటే అక్కడ నుంచి మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఏమవుతుందో చెప్పలేము. అలాంటి కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫేర్ డెసిషన్స్ తీసుకోవాలి. ఆర్ ఎల్స్ మనం ముందుగానే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇంకో కంఫర్ట్ జోన్ని మనం తయారు చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే నా కంఫర్ట్ జోన్లో ఏమేమి ఉన్నాయి అని అంటే, నా కంఫర్ట్ జోన్కి వచ్చేప్పటికి ఐ హ్యావ్ ఏ స్మాల్ జాబ్, నాకు కొంచెం పొలం ఉంది, అండ్ అది కాకుండా నాకు కొంచెం చిన్న చితక కౌలు డబ్బులు వస్తాయి. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ ఇన్ని మల్టిపుల్స్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వల్ల ఐ కెన్ సర్వైవ్ అని నాకు గట్టి నమ్మకం. అండ్ దాంతోపాటు నేను ఏదైనా చిన్న జాబ్ కూడా చేస్తాను కాబట్టి నా కంఫర్ట్ జోన్ అనేది కాన్ఫిడెంట్గా నేను చెప్పుకోగలను ఇది సస్టైన్ అవుతుందని. వేరస్ నాకు ఈ ఇన్ని స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్ లేకపోయినా, ఆర్ఎల్స్ నాకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, అంటే ఇప్పుడు నేను వ్యవసాయం చేయకపోయినా అండ్ అదర్ ప్రైమరీ సోర్స్ నాకు ఏదైనా లేకపోయినా కానీ, అండ్ ఏదో ఒక సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడే ఉండాలంటే మాత్రం కష్టం అవుతుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనకి ఫుడ్కి బెడ్కి డోకా ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు కంఫర్ట్ జోన్లో మనం మెయిన్గా డిపెండ్ అయ్యేది పేరెంట్స్ మీద. వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఏ బాధ తెలియదు. వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వన్స్ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు ఆ సోర్స్ కట్ అయిపోతుంది. అక్కడ దాకా నడిచిన దాన్ని నడిపించడానికి వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పటికి మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఏదైనా చేయకుండా ఉంటే మాత్రం స్ట్రగుల్ అయిపోతాం తర్వాత. అండ్ దాన్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుని దాని ట్రాక్లో పెట్టుకోవాలి. అది పెట్టుకోలేదంటే చాలా ఇబ్బంది పడిపోతాం. మేజర్గా ఈ 2 పనులు మాత్రం బాగా చూసుకోవాలి. మన కంఫర్ట్ జోన్ సస్టైనబిలిటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది ముందుకి వెనక్కి అయిందంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మనం 25-26 ఇయర్స్ ఉన్నప్పుడే అడ్జస్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ వీ నీడ్ టు ఫేస్ సివియర్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ ఫ్యూచర్. అండ్ మన కంఫర్ట్ జోన్ మనం ఏదో ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా మనం మన కంఫర్ట్ జోన్ కాని పనులు కూడా చేసి ఉండాలి. అది చేసినప్పుడే మన కంఫర్ట్ జోన్ ఏంటనేది కూడా మనకి క్లియర్గా అర్థం అవుతుంది. అండ్ నా కంఫర్ట్ జోన్లో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, మోస్ట్లీ ఐ లైక్ ద ఫ్రీడమ్. నన్ను ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే పొలానికి నేను 9ంటికి వెళ్ళినా అడిగేవాళ్ళు ఉండరు. నా పని నేను చేయించుకోగలను అక్కడ ఉండి. అండ్ నా రూమ్లో కూర్చొని నేను నాకు నచ్చింది చేయగలను. ఈవినింగ్ నా ఫ్రెండ్స్తో కలిసి నేను సరదాగా తిరిగి రాగలను. అండ్ ఇదంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలను. అండ్ వేరేస్ కంఫర్ట్ జోన్ బయట అంటే వేరే ఊర్లో ఎక్కడైనా ఉన్నప్పుడు నేను ఇంటికి రావాలంటే టికెట్ బుక్ చేసుకోక్కర్లేదు, లేకపోతే ఫ్రెండ్స్ని కలవాలంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోక్కర్లేదు. అండ్ ఇవన్నీ విషయాలు నాకు చాలా ఇష్టం పర్సనల్లీ. అండ్ అందుకే నేను ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయాను. అండ్ ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే మన కంఫర్ట్ జోన్ అనేది కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు ల్యాక్ అవుతుందో అప్పుడు మనం కొంచెం భయపడతాం. అది మనకు లేనప్పుడు ఖచ్చితంగా మన కంఫర్ట్ జోన్ వదిలి మనం బయటికి వెళ్ళి అక్కడ కష్టపడి ఇంకో కంఫర్ట్ జోన్ తయారు చేసుకోవాలి. అది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీస్ వేర్ ద మై ఇంటెన్షన్స్ టువర్డ్స్ మై కంఫర్ట్ జోన్. అండ్ ఐ థాట్ ఐ నీడ్ టు మేక్ ఏ డాక్యుమెంట్ అబౌట్ మై కంఫర్ట్ జోన్. దట్స్ ఆల్.